పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు మార్చ్ 2 నుండి ప్రారంభం కానున్న దృష్ట్యా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. మార్చ్ 02, 2025 నుండి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్, ముస్లిం మైనార్టీ పెద్దలు, జిల్లా అధికారులతో కలిసి రంజాన్ మాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ముందుగా ముస్లిం మైనార్టీ పెద్దలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీరు ప్లాన్ చేయాలి. ఎక్స్ట్రా డస్ట్ బిన్స్ తెప్పించండి. పెద్ద డస్ట్ బిన్స్ ఉంటాయి, లైక్ పెద్ద డ్రమ్స్ లాంటివి. సో అవి ఏవైతే మీ జీవీపీస్ ఉన్నాయో, గార్బేజ్ వలరబుల్ పాయింట్స్, అక్కడ ఏర్పాటు చేస్తే పబ్లిక్ విల్ థ్రో ఇన్ ద డస్ట్ బిన్స్ అండ్ అట్లీస్ట్ మనకు గార్బేజ్ పైలింగ్ అప్ అన్నది ఉండదు. సో ఈ విధంగా శానిటేషన్ కొంచెం మున్సిపల్ కమిషనర్స్ అండ్ విలేజ్ ఏరియాస్లో అయితే డిపిఓ, మీరు పంచాయత్ సెక్రటరీస్, ఎంపీఓస్కి మీరు చెప్పండి. మొత్తం కూడా నీట్గా క్లీన్గా ఏర్పాటు చేసుకోవాలి. అండ్ శానిటేషన్ ఇంకా కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ గార్బేజ్ వలరబుల్ పాయింట్స్, అంటే గార్బేజ్ పైల్స్. మన టౌన్ ఎక్కువ ఫోకస్ చేయాలి ఎంసీ గారు శానిటేషన్ పరంగా. కావాలంటే ఎక్కువ డ్రమ్స్ అవి తెప్పించి పెట్టండి. బట్ రోడ్డు మీద కానీ చుట్టుపక్కల కానీ చెత్త కుప్పలు వంటివి కనపడకుండా చూసుకోండి. తర్వాత ఫాగింగ్ యూ కెన్ స్టార్ట్ ఫాగింగ్. ఎందుకంటే టౌన్లో అయితే ఐ కెన్ సీ లాట్ ఆఫ్ మస్కిటోస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఫాగింగ్ మనం మాన్సూన్ అయిపోయింది మీరు ప్లాన్ చేయండి. ఫాగింగ్ ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. సిమిలర్లీ అదర్ మున్సిపాలిటీస్ ఆల్సో ఫాగింగ్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ మస్కిటోస్ ఎక్కువ కనిపిస్తున్నాయో అక్కడ ఏర్పాటు చేసుకోండి. డిపిఓ గారు, ఆల్ జీపీస్ ఆల్సో లెట్ ద ఫాగింగ్ యాక్టివిటీస్ స్టార్ట్. తర్వాత రోడ్ రిపేర్స్, ఏవైనా అప్రోచ్ రోడ్స్ దగ్గర పాట్ హోల్స్ ఇటువంటివి ఉంటే అవన్నీ కూడా మొరం వేసి గ్రావెల్ చేసి ఫిల్ చేసి యాక్సెస్ రోడ్ బాగుండే విధంగా మీరు ప్లాన్ చేయండి. రాజంపేట టు ఈద్గా రోడ్ ఒకటి అడిగారు, సో అది రిపేర్స్ ఉన్నాయన్నారు, అవి టేకప్ చేయండి. సప్లై, సో దిస్ ఈస్ సమ్మర్ సీజన్ ఇస్ కమింగ్ అప్. సో మిషన్ భగీరథ నుంచి వచ్చారా? ఎక్కడన్నా మనకు సప్లై ఎఫెక్ట్ అయితే మాత్రం ముందే ఆ మున్సిపల్ కమిషనర్కి ఇన్ఫార్మ్ చేయాలి దట్ 1 or 2 days సప్లై ప్రాబ్లం ఉంటుంది, మీరు ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకోండి అని. సిమిలర్లీ డిపిఓ, సో ఆ కమ్యూనికేషన్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పబ్లిక్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పైప్ లైన్ రిపేర్స్, ఇఫ్ వాటర్ సప్లై ఈస్ గెటింగ్ అఫెక్టెడ్, ముందే వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్ దట్ ఇన్ 1 or 2 days దెర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ డిస్టర్బెన్స్, మేము ఆల్టర్నేట్గా ప్రొవైడ్ చేస్తాము అనే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. లైటింగ్ సంబంధించి నైట్ పూట లైటింగ్ ఇన్ అండ్ అరౌండ్ మస్జిద్స్ ఏవైతే లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ అయ్యే విధంగా ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేయించుకొని లైటింగ్ ప్రాపర్గా ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలి. హెల్త్కి సంబంధించి అంబులెన్సెస్ అండ్ అదర్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా రెడీగా అవైలబుల్ చేసి పెట్టండి. సివిల్ సప్లైస్ సంబంధించి గ్యాస్ రీఫిల్స్ అన్నవి త్వరగా అవ్వాలి. దే టోల్డ్ వన్ కంప్లైంట్ దట్ ఇట్స్ గెటింగ్ డిలేడ్. సో అట్లా డిలేస్ ఎందుకు అవుతున్నాయో చెక్ చేసుకొని వెన్ ఎవర్ రీఫిల్ డిమాండ్ హ్యాస్ కమ్ ఇమీడియట్లీ అయ్యేటట్టు చూడండి. అండ్ అడిషనల్ షుగర్ సప్లై ఒకటి అడుగుతున్నారు, అది కూడా ఒకసారి పైన ఒకసారి దృష్టికి తీసుకెళ్ళి హౌ ఇట్ కెన్ బి డన్ అన్నది మీరు ప్లాన్ చేసి చెప్పండి. అండ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, peace and traffic arrangements may be done. So anything necessary and traffic etc.